హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే మునగాకు పరోటా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 200 గ్రామ్స్, పచ్చి ధనియాలు హాఫ్ స్పూన్, ఎండుమిర్చి బ్రేక్ చేసి పెట్టుకున్నాను 2 స్పూన్స్ క్వాంటిటీలో తీసుకున్నాను, అల్లం తురుము హాఫ్ స్పూన్, గరం మసాలా హాఫ్ స్పూన్, జీలకర్ర 1 స్పూన్, వైట్ నువ్వులు 2 స్పూన్స్, పింక్ సాల్ట్, పసుపు హాఫ్ స్పూన్ కన్నా తక్కువ, యోగర్ట్ కానీ కర్డ్ కానీ 1 స్పూన్, 2 స్పూన్స్ శనగపిండి. మునగాకులని నీట్గా విడిదీసి పెట్టుకోవాలి. మునగాకు నా హ్యాండ్తో ఇలా 2 టైమ్స్ తీసుకున్నాను. ఒక గుప్పెడు ఆకులు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఆకులన్నీ చిన్నగా కట్ చేసిన తరువాత ఒక ప్లేట్లోకి వేసుకొని నీటిలో ఈ ఆకులన్నీ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకొని 200 గ్రామ్ గోధుమ పిండి, 2 స్పూన్స్ శనగపిండి, యోగర్ట్ కానీ కర్డ్ కానీ 1 స్పూన్, 1 స్పూన్ ఆయిల్ మిక్స్ చేసి అన్నీ మిక్స్ చేస్తూ 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియా, హాఫ్ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, పింక్ సాల్ట్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఎండుమిర్చి బ్రేక్ చేసి పెట్టుకున్నాను 2 స్పూన్స్ క్వాంటిటీలో తీసుకున్నాను, వైట్ నువ్వులు 2 స్పూన్స్, కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునగాకు అన్నీ మిక్స్ చేస్తూ కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మన చేతితోనే బాగా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక ఉల్లిగడ్డని కట్ చేసిన పీసెస్ని యాడ్ చేసి మరొకసారి బాగా పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 15 మినిట్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మన ఫింగర్స్కి ఆయిల్ అప్లై చేసుకొని పరోటా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజు బట్టి పిండిని తీసుకోవాలి. ఇలా పిండిని రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనకు పరోటాలో ఎన్ని కావాలో అన్నీ ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీలా చేసి ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పరోటా రౌండ్ షేప్లో కావాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మనకు ఎన్ని కావాలో అన్ని ఇలాగే రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద పెనుము పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి పెనుము బాగా వేడయ్యాక రెడీ చేసుకున్న పరోటాల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసి పరోటా పైన నెయ్యి స్ప్రెడ్ చేసి నెమ్మదిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. పరోటా బాగా రోస్ట్ అయ్యేదాకా టర్న్ చేస్తూ పరోటా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసి చిన్న చిన్న చపాతీల్లా చేసినవి యాడ్ చేసి పరోటా పైన ఇలా నెయ్యి స్ప్రెడ్ చేస్తూ బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. మిడిల్లో నెయ్యి స్ప్రెడ్ చేస్తూ బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. రోస్ట్ అయిన తరువాత మరొక ప్లేట్లకి షిఫ్ట్ చేసుకోవాలి. టేస్టీ మునగాకు పరోటా రెడీ. ఈ రోటీ పిల్లలకి వెన్న వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రోటీ పిల్లలకి పెద్దవారికి అందరికీ నచ్చుతుంది. డైట్ చేసేవాళ్ళు వెన్న వద్దు అనుకుంటే స్కిప్ చేసి టేస్ట్ చేయొచ్చు. అన్నీ పిండిలోకి మిక్స్ చేసాము కాబట్టి ఏది యాడ్ చేయకపోయినా పరోటా బాగుంటుంది. ఈ పరోటా చాలా బాగుంటుంది. మునగాకుతో రాగి దోశ, రొట్టి చేశాను. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మునగాకు తినటం వల్ల మన కంటి చూపు బాగుంటుంది. కాల్షియం ఉండటం వల్ల మన బోన్స్కి మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మునగాకు చాలా మంచిది. మునగాకుతో రాగి దోశ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.